ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం హ్రీం కైలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం శ్రీం ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమలనయన దత్తాత్రేయాయ శరణం మమ. మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోలార్ కాన్షియస్నెస్, దాని యొక్క విస్తృతి, ఆ సబ్జెక్ట్ యొక్క విస్తరణ ఎంత దూరంగా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఉపయోగించుకునేటటువంటి పనిముట్టు ఒకటి ఉంటుంది. చదువుకోవాలి అంటే పుస్తకాలు, పెన్నులు ఉండాలి, కాగితాలు ఉండాలి, చెప్పేవాళ్ళు ఉండాలి కదా. అగ్రికల్చర్ అది చేయాలంటే బీజాలు ఉండాలి, ఎరువులు ఉండాలి, ముందు మంచి భూమి ఉండాలి. అలాగా ఈ గురు చేతనత్వము బ్రహ్మ విద్య భారతదేశం యొక్క ఆధ్యాత్మిక వారసత్వానికి అవగాహన చేసుకోవటానికి ఒకే ఒక పనిముట్టు ఉంది. దానినే మనము సమర్థ సద్గురు స్పర్శ అంటాం. సైంటిస్టులు ఒక విషయాన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి కావలసినటువంటి పనిముట్లు కూడా వాళ్ళు తయారు చేసుకుంటారు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. మీరు చాలా జాగరూకతతో ఇవాళ చెప్పబోతున్నట్టు ప్రతిదీ ఇంపార్టెంటే, కానీ ఇవాళది ఒక కీలకమైనటువంటి మలుపు కావచ్చు మీ జీవితాలలో. ఏదైనా ఒక విద్యను మీరు ప్రదర్శించాలి అంటే మీ లోపల ఉన్నటువంటి జ్ఞానము బహిర్గతం కావాలి అంటే మీకు పరికరాలు కావాలి. మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడికి బ్లాక్ బోర్డ్ ఇవో, రంగులు ఇవో, ఏమి ఇవో, ఏం చేస్తాడు? ఏం చేయలేడు. మంచి కార్ డ్రైవర్ ఉన్నాడు, వాడికి తీసుకెళ్లి నువ్వు డొక్కు సైకిల్ ఇచ్చేవాడికి ఏమవుతుంది? సైంటిస్టులు జగదీష్ చంద్రబోస్ ఉదాహరణ. చెట్లకి కూడా ప్రాణము ఉంటుంది, మనలాగే అవి స్పందిస్తాయి అని తెలపటానికి పరికరాలు తను కనిపెట్టాడు. దాన్నే మనం ఏంటంటాం? డిజైనింగ్ ది ఎక్స్పెరిమెంట్స్. ఒక ప్రయోగాన్ని చెయ్యాలి అంటే ఆ ప్రయోగానికి కావాల్సినటువంటి వనరులు మనం చేకూర్చుకుంటాం. పూర్వకాలపు తవ్వకాలలో తక్షశిల, నలందాలో అక్కడ విచిత్రమైనటువంటి పనిముట్లు బయటపడ్డాయి. కరెక్ట్ గా ఆ హిస్టారికల్ డేట్స్ గుర్తులేవు. ఈ కాలంలోనే, బ్రిటిషర్స్ కాలంలోనే. అర్థం కాదు అవి ఏంటో. ఆభరణాలను కొందరు అన్నారు, కొందరు విచ్ క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి పిచ్చి పిచ్చి వస్తువులు అన్నారు. కానీ ఆ వస్తువులు ఒక విచిత్రమైనటువంటి వస్తువులుగా బ్రిటిష్ లో, ఇంగ్లాండ్ లో, లండన్ లో జరుగుతున్నటువంటి ఒక మ్యూజియం కి తరలింపబడ్డాయి. అవి ఇది హిస్టారికల్ గా నిజంగా జరిగిన సంఘటన. డేట్స్ గుర్తులేవు, వెతుక్కోండి మీరు డేట్స్. బ్రెయిన్ సర్జన్ అక్కడ చూశాడు వాటిని. నేను 3 ఏళ్ల బట్టి అవస్థపడుతున్నాను బ్రెయిన్ సర్జరీకి కావాల్సినటువంటి ఒక విచిత్రమైనటువంటి పరికరం.
దొరకలేదు, అదే ఇది అన్నాడు. అది బయటికి రానివ్వలే ఎవరు. ఈ కాలంలోనే, బ్రిటిషర్స్ కాలంలోనే జరిగింది అది. అంటే ఏంటనమాట, బ్రెయిన్ సర్జరీకి కావాల్సినటువంటి పనిముట్లు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? బ్రెయిన్ సర్జరీ జరుగుతూనే ఉంటుందనేగా. చేత ఏదైనా ఒక విద్య మీరు ఉపయోగించుకోవాలి అంటే దానికి కావలసినటువంటి ఖచ్చితమైనటువంటి పనిముట్లు కావాలి. ఆధ్యాత్మిక విద్య యొక్క సర్వజ్ఞత్వము, సర్వ వ్యాపకత్వము, సర్వ సమర్థత మీరు ప్రదర్శించాలి అంటే మీకు పనిముట్లు కావాలి. 19 పనిముట్లు కావాలి. 1, 2 కాదు, మొత్తం మీద 19. ఆ పనిముట్లు ఎవరు తయారు చేసుకోవాలి? ఎవరికి వాళ్ళే తయారు చేసుకోవాలి. ఆధ్యాత్మిక జగత్తులోని పనిముట్లు వాడికి ఇంకొకళ్ళు తయారు చేసి ఇవ్వలేరు. అదొక ఇంపాసిబిలిటీ అనమాట. ఇతరుల పనిముట్లు ఉన్నాయనుకోండి, మిగతా పనిముట్లు మీరు తయారు చేసి ఒకటి ఇస్తారు. మైక్రోస్కోప్ ఉంది, వాడు తయారు చేసి ఇచ్చేశాడు, కంటికి కనిపించినటువంటి వస్తువులు మీరు చూడగలుగుతారు. టెలిస్కోప్ ఉంది, దూరంగా ఉన్నటువంటి వస్తువులు దగ్గర, ఇవన్నీ చేయొచ్చు మీరు. కానీ ఆధ్యాత్మిక విద్య యొక్క పనిముట్లు మీ అంతటి మీరే ఫోర్జ్ చేసుకోవాలి, మీ అంతటి మీరే మూసలో పోసుకోవాలి. ఆ మూసలో పోసుకునేటటువంటి విధానమే సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానం. అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ అది. మీరు ఉత్తిన కళ్ళు మూసి కూర్చుంటే ఎలా లాభం? ఎలా మూసలో పోస్తుంది, ఎలా చేస్తుంది? దానికి మన శరీరంలో 5 చాలా ముఖ్యమైనటువంటి కీ పాయింట్స్ ఉన్నాయి. ఆ బిందువులు యొక్క సమర్థత పెరిగితే చెవులు ఉన్నాయి, వింటూ ఉంటాయి. మిగతా వాళ్ళ సామర్థ్యము కంటే ఎక్కువ వింటే దాన్ని దివ్య శ్రవణము అంటాం. యోగులకి దివ్య శ్రవణం ఉంటుంది. కన్నులు ఉన్నాయి, మనము చూస్తున్నాం, యోగులు చూస్తారు. కానీ యోగుల యొక్క దృష్టిని ఏమంటాం మనం? దివ్య దృష్టి అంటాం. మనకి స్పర్శ ఉంది, యోగులకి స్పర్శ ఉంది, దాన్ని ఏమంటాం మనం? దివ్య స్పర్శ అంటాం. అంచేత అదేదో అద్భుతం కాదు, ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ మ్యాటర్. చాలా సహజమైనటువంటి. ఇవాళ పుట్టినటువంటి పిల్లవాడు 16 ఏళ్ళు వచ్చేసరి కదా ఎలా యువకుడుగా అవుతాడో, సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానం మీరు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు యోగులు అవుతారు. మీరు తప్పించుకోలేరు అది. ఆ సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానము 2 పూట్ల మీరు చేస్తూ ఉంటే గ్యారంటీగా మీరు యోగులు అవుతారు. తేడా ఎక్కడుంటుంది? అదే పుస్తకం యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినవాడు చదువుతాడు, ఫెయిల్ అయ్యేవాడు చదువుతాడు. తేడా ఎక్కడుంది? మీరు ఆ వస్తువుని, అంటే ఇక్కడ బుక్కు, ఇక్కడ మనస్సు ఎలా ఉపయోగించుకుంటారో దాని మీద ఉంటుంది. మహాయోగిగా మారిపోవచ్చు మీరు, కానీ ఫెయిల్ అవటం అంటూ ఉంటారు. మీరు మామూలు వ్యక్తుల కంటే గ్యారంటీగా ఎక్కువగా ఉంటారు. ఆ తేడా అర్థం చేసుకోండి. అంచేత స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది కొంచెము చేసిన మహత్తరమైనటువంటి భయము నుంచి నువ్వు కాపాడపడతావు. ఈ మహత్తరమైనటువంటి భయము యోగులకి ఒకటే భయం. ఆధ్యాత్మిక విద్యావేత్తలకు, ఆధ్యాత్మిక సాధనములో సాధనలు చేస్తున్నటువంటి వ్యక్తికి ఒకటే భయం. మిగతా భయాలే ఉండవు వాడికి. సాధన పరిపూర్ణము కాకుండా చనిపోతే ఏమవుతాను, అది భయంకర. సాధన పరిపూర్ణము కాకుండా చనిపోతే ఏమవుతాను, అది భయంకరమైనటువంటి భయం. ఇంచేత ఆధ్యాత్మిక సాధన మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే అనేక జన్మ సాధనల పరిణతి. ఇది చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. మీరు ఒక జన్మలో మీరు ఆధ్యాత్మికవేత్తలు ఎవరు? ఇక్కడ మనం కూర్చుని దాని గురించి మాట్లాడుకుంటున్నామంటే
ఎప్పుడో ఎక్కడో వేలాది వేల సంవత్సరాల కిందట, ఇంకా మాట్లాడితే కోట్లాది సంవత్సరాల కిందట చంద్రగ్రహంలో దీనికి బీజాలు పడ్డాయి. పడి ఉంటాయి అంటలే నేను, ఆ మాటల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేస్తే పడ్డాయి. పడి ఉండకపోతే మీరు, మనము అందరము ఇక్కడ ఇలాగా సమావేశం అయి ఉండము, ఆ ఆవులు కూడా ఇక్కడికి వచ్చి ఉండవు. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాల్సిందే. అనేక జన్మ సంసిద్ధి, అనేక జన్మల సంసిద్ధత అంటే రెడీనెస్, అవేర్నెస్ ఆధ్యాత్మిక జగత్తు యొక్క పురోగమనానికి కారణమవుతుంది. కానీ ఏమవుతుంది, అలా లింక్ వస్తుంది, స్లిప్ అయిపోతాం, అలా లింక్ వస్తుంది, స్లిప్ అయిపోతాం, అలా లింక్ వస్తుంది, స్లిప్ అయిపోతాం. 3000 సంవత్సరాల కిందట ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన నాకు చాలా బాగా గుర్తుంది. ఈజిప్ట్ లో ఒక జమీందారు భవనం, పార్క్ లాంటి ప్రదేశం, పార్క్ లాంటి ప్రదేశంలో ఈజీ చైర్ లో ఈనాడు థియోసాఫికల్ సొసైటీలో ఒక పరమ గురువుగా గుర్తింపబడినటువంటి వ్యక్తి అక్కడ పడుకుని ఉన్నాడు. అప్పుడు ఆయన పరమ గురువు కాలేదు, కులీనుడు అంటే తెలుసు కదా హిందీలో, కులీనుడు అంటే సివిలైజ్డ్ మ్యాన్, ఒక మంచి వ్యక్తి అని అతని పేరు. పడుకుని ఉన్నాడు. 2 పిల్లలు ఆ తోటలో ఆడుకుంటున్నారు. ఇతను ఊరుకోవచ్చుగా, ఊరుకోకుండా వాళ్ళని పిలిచాడు. పిలిచి, తెలుసా మీరు నేను కలిసి ఉంటాం చాలా సార్లు, కానీ ఈ జన్మలో మళ్ళా కలిశాం మనం, ఈ జన్మలో మనం ఇంకా మనం పొందవలసిని పొందేద్దాం అన్నాడు. ఆ పిల్లవాళ్ళు నువ్వు అన్నారు. నువ్వు అని ఎప్పుడన్నారు, ఏం చేస్తూ? సీతాకోక చిలకలు ఎగురుతున్నాయి. పిల్లలు కదా, నువ్వు అని ఏం చేశారు? సీతాకోక చిలకల వెనకాతలు పారిపోయారు. మళ్లీ ఈ జన్మలో కలిశారు వాళ్ళు, మళ్లీ ఈ జన్మలో సీతాకోక చిలకలు వచ్చాయి. మరి ఏమైందో నాకు తెలియదు. అలాగే ఆ కాంటాక్ట్ లోకి వస్తారు మీరు, వచ్చి స్లిప్ అయిపోతే ఏ అవ్వదు, ఆ కాంటాక్ట్ కంటిన్యూ అవుతుంది. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వ వేత్త పరంత. గురువుకి మిగతా వాళ్ళకి తేడా అంతే, కలిసే జీవిస్తారు వాళ్ళు, ఎప్పుడో అన్ని జన్మల్లోనూ కలిసే జీవిస్తారు వాళ్ళు. కానీ ఆ గురువుకి అన్ని జన్మల బంధాలు తెలుస్తాయి, శిష్యులకి తెలియవు. మళ్ళీ సీతాకోక చిలుకలే కొట్టుకుంటూ ఉంటారు. కొట్టుకోవటమే సీతాకోక చిలుకలంటే. ఆ కొట్టుకోవటంలో ఏమవుతుంది, గురువు దగ్గర ఉన్నటువంటి సహజీవనం చేసేటటువంటి అనుభూతి మిస్ అవుతారు. ఇది కూడా అనుభూతి ఈ జన్మ జన్మల బంధాలను గుర్తుంచేసేటువంటి రుణానుబంధం తెలుసుకునేటటువంటి విద్య కూడా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం వల్ల గ్యారంటీగా లభిస్తుంది మీకు. అంచేత ఎప్పుడు మీరు ఒక ఆధ్యాత్మిక సమావేశానికి వెళ్ళినా అనేక జన్మల లింక్ ఉంటుంది అక్కడ. ఒక జన్మ 2 జన్మల లింక్ కాదు, అనేక జన్మల లింక్ ఉంటుంది. వివేకానంద ఉదాహరణ చెప్తాను కదా నేను. అమెరికాలో స్పీచ్ ఇస్తున్నాడు ఒక లెక్చర్ హాల్లో. 9 ఏళ్ల కుర్రాడు 10 ఏళ్ల కుర్రాడు బయటకు వచ్చి, మీరు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది, ఇంకా నేను యోగిని అయిపోతానన్నాడు. ఒక క్రిస్టమస్ రోజు ఇండియా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి నీకు ఒక సిల్వర్ బౌల్ అంటే తెలుసు కదా, ఒక పాత్ర ఇస్తాడు, అతను నీకు గురువు అవుతాడు అన్నాడు. యోగానంద వివేకానంద తర్వాత ఎప్పుడో వెళ్ళాడు. అప్పటికే ఆ 9 ఏళ్ల కుర్రాడు 40 ఏళ్ల వాడు ఎంత అయ్యాడు. వాడు కలుసుకుని ఆ యోగ విద్య యొక్క ఇది పోలేదనమాట. ఆ మీటింగ్స్కి వచ్చాడు. వస్తే ఆ రోజు క్రిస్టమస్, ఎవరో ఇచ్చారు యోగానంద సిల్వర్ బౌల్, అది ఆమెకి ఇచ్చాడు. వాడు ఏం చేశాడు, వాడు భారతీయ యోగుల యొక్క సర్వజ్ఞత్వం. కానీ ఆ సర్వజ్ఞత్వం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది గురువుని. కానీ ఆ సర్వజ్ఞత్వాన్ని మీరు ఎంతలా ఉపయోగించుకోగలరు, దానికి కూడా మీ చేతిలో లేదని. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము మిమ్మల్ని ఆ కరెక్ట్ టైంలో కరెక్ట్ గురువు దగ్గరికి కరెక్ట్ గా మీరు దాన్ని ఉపయోగించుకునేటట్టు చేస్తుంది.
ఇది మీ చేతిలో లేదు, అది వాళ్ళ చేతిలో ఉంది. మన చేతిలో ఉండుంటే ఈ పాటికి ఎదిగిపోయి ఉండేవాళ్ళంగా. అందరికీ మంచివాళ్ళు అవ్వాలి, సర్వజ్ఞులు అవ్వాలి, సర్వవ్యాపకులు అవ్వాలి, సర్వసమర్థులు అవ్వాలి అని ఎవరికి ఉండదు. అంచేత ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో ఒక పుస్తకం మీ చేతిలో పడ్డా దట్ ఈస్ నాట్ ఎ ఛాన్స్. కానీ ఆ పుస్తకం అప్పుడు తిప్పి చూస్తారా మీరు? కొన్ని సంవత్సరాల తర్వాత తిప్పి చూస్తారా? మీ చేతిలో ఉంది, అది మీ చేతిలో ఉంది. అందుకని నేను ఎప్పుడు మీకు ఇచ్చే సలహా ఏంటి, ఎప్పుడైనా ఒక మంచి పుస్తకం మీ చేతిలోకి వస్తే ముందు చదివేయండి. దాన్ని చదవటానికి టైంలో పెట్టి తిప్పేయండి. ఊరికి ఒక మహాత్ముడు వచ్చాడు అని తెలిస్తే ముందు వాడిని చూసేయండి. వాడి దగ్గరికి వెళ్తాయంటే వాడు కపట యోగి కావచ్చు, కాక కపట యోగి అవుతే ఏముందో సినిమాకి వెళ్ళినట్టు టైం వేస్ట్ అవుతుంది. కానీ వాడు నిజంగా మహానుభావుడు అవుతే, నువ్వు వెళ్ళి ఉండకపోతే, ఎప్పుడు కూడా ఈ నియమాలు గుర్తుంచుకోండి మీరు. సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానము మీకు పనికి రావాలి అంటే మీరు అలా మహాత్ముల దగ్గరికి వెళ్తూ ఉంటే ఎక్కడో మీకు ఆ లింక్ తగులుతుంది. మీరు ఇక్కడ అవేర్నెస్ లో ఉండటమే. ఆ అవేర్నెస్ లో ఉండే విద్యే సమర్థ సద్గురు స్పర్శ. అంటే ఏం చేయాలి? సమర్థ సద్గురు స్పర్శ అంటే మీ చూపు దివ్యమయంగా మారాలి, మీ స్పర్శ దివ్యంగా మారాలి, మీ వాక్ దివ్యంగా మారాలి. మన పంచేంద్రియాలు కూడా ఆ ఇంద్రియాల యొక్క సామర్థ్యము దివ్య అనే విశేషణముతో జోడింపబడాలి. అలా జోడింపబడటానికి టెక్నిక్ ఏంటి? మళ్ళా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానమే. అందుకు నేను చెప్పింది, ఏది కావాలన్నా మీకు ఇది ఉంటే అన్నీ వస్తాయి మీకు. కానీ చాలా మంది ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. మరి పొద్దున్న సాయంత్రం మేము ధ్యానం చేస్తూ ఉంటే సరిపోతుందా? బలమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే ఏమవుతుంది? ఏమవుతుంది? బలమైనటువంటి ఆహారం మీకు బలం తేవటం మానేసి ముప్పు తీసుకొస్తుంది, కొంపలడ్డు పోతాయి. ఓ 2 బస్తాలు బాదాము, 3 బస్తాలు పిస్తా, ఓ 20 లీటర్లు పాలు తాగేశారనుకోండి, మీరు పడుకున్నారు, మరి లేవరు, అంతే కదా. అంచేత అంత బలమైనటువంటి ఆహారం మీరు తీసుకున్నప్పుడు ఆ బలమైన ఆహారానికి తగిన యాక్టివిటీ ఉండాలి. అది ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళు మానేశారు. అందువల్ల ధ్యానానికి ఫలితాలు రావు. ఫలితాలు రాకపోవటమే కాకుండా ఉన్న బలం పోయి మామూలు వ్యక్తుల కంటే హీనంగా బతకటం మొదలెడతారు. చివరికి ఏమంటారు? ధ్యానం వల్ల ఏమీ రాదు, గురువుల వల్ల ఏమీ అవదు. తప్పు మీది. బలమైనటువంటి ఆహారం మీరు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా బలమైనటువంటి ఆహారానికి కావలసినటువంటి యాక్టివిటీ, సక్రియత మీలో రావాలి. సక్రియత రాలేదు, ఆ సక్రియత ఆశ్రమాల్లో నేర్చుకోవాలి. ఆశ్రమము అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? శ్రమ లేకుండా పని చేయగలిగేటటువంటి టెక్నిక్, నిద్రపోయే టెక్నిక్ కాదు. మరి ఆశ్రమంలో ఏం నేర్పుతున్నావు? ఏ టెక్నిక్ నేర్చుకుంటున్నారు? అందువల్ల ఆధ్యాత్మిక టెక్నిక్స్ అన్ని కూడా మూలపడ్డాయి. ధ్యానము బాగా మూలపడింది. అందుకే భారతదేశంలో ధ్యాన విధానము పుష్పించి పల్లవించలేదు, అమెరికాలో పల్లవించింది. ఇంచేత వాళ్ళు యాక్టివ్, వాళ్ళ జీవితమే ఫాస్ట్, వాళ్ళకి ఖచ్చితంగా రియాక్షన్ ఇస్తుంది. అందువల్ల ఈ ట్రాన్స్జెండర్ మెడిటేషన్స్, ఈ సెంటర్స్ మెడిటేషన్స్ అవంతా కూడా బిజీ పీపుల్కి ఇచ్చినటువంటి ఫలితాలు మీకు ఇవ్వవు, మీకు రివర్స్ గేమ్ లో వస్తాయి. ఎందుకు వస్తాయి కూడా సైన్స్ మీకు తెలిస్తే ఏం చేయాలి? మీరు యూ బికమ్ బిజీ. మీకు బిజీ అయ్యేటటువంటి సామర్థ్యం కూడా సమర్థ సద్గురు స్పర్శ ఇస్తుంది. అది మర్చిపోకండి, అది కనిపించడం లేదు. అందుకు నేను చెప్పేది 24 hours మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకోగలగాలి. నేను నోరు జారి ఏం చెప్పటం లేదు. వెన్ ఐ సే 24 hours, ఇట్ ఈస్ 24 hours. 24 గంటలు నిరంతరము పనిచేయగలిగేటటువంటి అద్భుతమైనటువంటి సామర్థ్యము మీకు సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఇస్తుంది. కానీ ఎప్పుడు ఇస్తుంది? ముందు మీ జీవితాన్ని మీరు ప్లాన్ చేసుకోవటం మొదలెట్టండి. అంచేత సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానం తీసుకోదలుచుకున్నటువంటి వాళ్ళకి మొదట రోజునే మీరు ఏం చెప్పాలి? ఈ క్షణము నుంచి మీ జీవితము
సకాలంలో ఉండవలే. సకాలంలో ఉండవలే అంటే మీరు చెప్పిన టైంకి చెప్పిన పని చేయాలి. టైం టేబుల్ మీ ఇష్టం. మొదట్లో ఆ టైం టేబుల్ ఎలా ఉండాలి? మీ యొక్క విద్యార్హతలు, మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి అవరోధాలు, మీ జీవితంలో మీరు సాధించినటువంటి ఎయిమ్స్, ఇవన్నీ క్రోడీకరించుకుని టైం టేబుల్ వేసుకోండి. ముందు అదే పెద్ద విద్య. మీరు అసలు ఏం అవ్వాలనుకుంటున్నారు జీవితంలో? అవుతే ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నారండి, అవ్వకపోతే అవుతే 2 రోజులు వస్తున్నారో అవుతే ఖచ్చితంగా ఐఏఎస్ అవ్వలేవు. నువ్వు ముందే లక్ష్యం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకోండి. ప్రమాదం ఎక్కడ జరుగుతోంది? మనము ఈ ధ్యాన విధానంలో మనుషులు ఎంటర్ కాతున్నప్పుడు, అందరికీ ఇది ఒక్కళ్ళకే కాదు, అందరూ మీరు అవగాహన చేసుకుని మీ జీవితాలను సరిదిద్దుకోండి. 3 స్టేజెస్ లో మీరు మీ ప్రణాళికను వేసుకోవాలి చాలా స్పష్టంగా. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఇమీడియట్ గోల్స్, తక్షణం చేయవలసినటువంటి. పేరెంట్స్ ఉంటారు, పిల్లలకి పెళ్లి చేయాలి, పిల్లలకి చదువు చెప్పించాలి, ఉంటాయి ఇంట్లో బాధ్యతలు. స్టూడెంట్స్ ఉంటారు, వాడి ఇమీడియట్ గోల్ ఏంటి? మార్చిలో పరీక్ష రాయాలి. అదంతా మానేసి నేను 4 గంటలు మెడిటేషన్ చేస్తాను, 70 గంటలు ఏమో నేను జపం చేస్తానంటే కుదరదు. అంచేత ఫస్ట్ ఇమీడియట్ గోల్కి మీరు 8 గంటల టైం కేటాయించుకోవాలి. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? విత్ ఇన్ 5 years జరిగేవి. 10th class స్టూడెంట్ విత్ ఇన్ 5 years వాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటే విత్ ఇన్ 5 years ఏమవ్వాలి? వాడు ఏదో ఒక జాబ్ లో సెటిల్ అయ్యి 2 ఏళ్ళు అయిపోయి ఉండాలి. లేదా వాడు పిహెచ్డీ సబ్మిట్ చేస్తూ ఉండాలి. పీజీ కోర్స్ అవుతున్నాడు అనుకో, నెక్స్ట్ 5 years వాడిష్టం. వాడు పిహెచ్డీకి ప్లాన్ వేస్తాడా, జాబ్కి ప్లాన్ వేస్తాడా, ఇంకా వాడిష్టం. అది ఉదాహరణ చెప్తున్నాను. తల్లిదండ్రులు ఉన్నాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ప్లాన్ వేసుకోవాలి. వాడు మా పిల్లవాడిని ఎంబీబీఎస్ చేయిస్తానో, ఇంజనీరింగ్ నెక్స్ట్ 5 years. ఎగ్జాంపుల్స్ అర్థమవుతున్నాయి కదా. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ అది. దానికి డేకి 4 hours మీరు ఖర్చు పెట్టాలి. మినిమం 4 hours. మీరంతా మాక్సిమం ఏం చెప్పడం లేదు, మాక్సిమం మీ ఇష్టం. ఇమీడియట్ గా 2 నెలలు 3 నెలలు ఆ సంవత్సరంలో మీరు పూర్తి చేయవలసిన వాటికి ఎంత టైం పెట్టుకోవాలి? 8 hours మినిమం. 5 year టార్గెట్ 4 hours. జన్మల టార్గెట్ ఉంది. ఈ మెడిటేషన్, ఈ ఆధ్యాత్మికత, ఇది ఒక లైఫ్ తో ఎండ్ అయ్యేవి కాదు. దీనికి 4 hours మినిమం. మిగతా 8 hours మీ ఇష్టం. టీవీలో చూస్తారు, సినిమాలో చూస్తారు, డాన్స్లో చేస్తారు, ఏదైనా చేస్తారు. ప్లాన్గా వెళ్ళిపోతుంది మీ లైఫ్. ఎక్కడ మీకు ఏ విధమైనటువంటి అడ్డంకు రాదు. కానీ తమాషా మీకు ఏమనిపిస్తుందో తెలుసా? మీరు 8 గంటలు అనుకున్నదే 60 గంటలు 70 గంటల్లాగా మారిపోతుంది. టైం 8 గంటలే కాలము, కానీ మీకు ఆ ఖర్చు పెట్టేటటువంటి విధానం అర్థమవుతుంది. టెక్నిక్స్ అది చెప్తూ వచ్చేవి కాదు, అది చేస్తే వచ్చేవి. మా చెల్లెలు అత్తవారింటికి ఒకసారి వెళ్ళా. నేను చెప్పకుండా వెళ్ళా. నేను చేసిన తప్పది. ఎందుకంటే వెళ్ళిపోతాను అనుకున్నాను. యాజ్ యూజువల్ మన ఆర్టీసీ బస్సులు, మన రోడ్లు, మన గందరగోళాలు అదంతా కలిపి రాత్రి 11:30కి వెళ్ళా. వాళ్ళ ఇంట్లో అలవాటు ఏంటంటే 7:30కి లైట్స్ ఆఫ్, అందరూ పడుకుండిపోతారు. మరి వెళ్ళక వెళ్ళా. మా చెల్లెలకి పెళ్ళైన కొత్తలో బాపట్లే సరే లక్ష్మీ గారు మా చెల్లి డాబా మీద పడుకున్నారు. ఆవిడ కింద ఉంది, ఆ రోజు కిందనే పడుకునింది, తలుపు తీసింది. సరే మాట్లాడాల్సిన కుశల మర్యాదలు అవి అడుగుతోంది, చెప్తోంది. లక్ష్మి పైన ఉంది బాబు అంది. ఆవిడ వెళ్లి లక్ష్మిని పిలుచుకొచ్చింది. నేను లక్ష్మితో మాట్లాడుతూనే ఉన్నాను. భోజనానికి రా బాబు అంది. ఆవిడ ఎప్పుడు వంటిట్లోకి వెళ్ళిందో, ఎప్పుడు వంట చేసిందో నాకు చాలా గర్వం. నేను చాలా అవేర్నెస్ లో ఉంటాను. చుట్టుపక్కల ఏం జరుగుతోందో నేను గమనిస్తూ ఉంటాను. గర్వమే, నిజంగా గమనించాను. తెలియలే నాకు. వస్తూనే ఉంది, లోపలికి వెళ్తూనే ఉంది, వస్తూనే ఉంది, ఏదో చేస్తోంది అనుకున్నా, కానీ వంట చేసింది. ఏంటక్కడ? ఎక్స్పర్టైజ్ ఇన్ యాక్షన్. యోగ కర్మసు కౌశలం. మనం వంట చేస్తాం. ముఖ్యంగా నేను వంట చేశాను అనుకోండి, కనీసం 20 అసిస్టెంట్స్ కావాలి నాకు. ప్లస్ అందరికీ తెలిసిపోతుంది అనమాట. ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి, వాళ్ళందరికీ అర్థమైపోతుంది. ఏంటి వాళ్ళ మాస్టర్ వంట చేసి. ఇంత చేస్తే మాస్టర్ ఏం చేశారు? అన్నం వండారంతే. తర్వాత అన్ని ఫ్రిడ్జ్ లో ఉన్నాయి.
యోగ కర్మసు కౌశలం. ఆ టైం అంటే ఏంటి, ఇటు నాతో మాట్లాడుతుంది, అటు లక్ష్మిని లేపుకొచ్చింది మా అత్తగారు, ఇదంతా చేసి కానీ ఎక్కడా కూడా పని చేసినట్టు తెలియలే. అది ఆవిడే కాదు, మీరు చేస్తారు. ఏదో మా అత్తగారు, మా చెల్లెల అత్తగారు అని గొప్ప చెప్పటం లేదు. ఆ సామర్థ్యము యోగము అన్నది మనం గుర్తించాం, అందుకు చెప్పింది ఇది. అదే యోగం అంటే ఏంటి, అసలు మీరు పని చేస్తున్నట్టే తెలియదు కానీ పనులు అయిపోతూ ఉంటాయి. దాన్నే ఆశ్రమము అంటాం. శ్రమ లేకుండా జరిగేటటువంటి స్థితి మీ జీవితాలలో. మీ జీవితాలు కూడా అలా శ్రమ లేకుండా. మీరు చదివారు, ఎంత బాధపడిపోతారో. నవలు చదివితే ఎప్పుడైనా బాధపడ్డారా? మాస్టరు నాకు అలా బాధపడేవాడు ఒకటి కనిపించలే. నవలు చదవటం ఏమైంది? ఆశ్రమం. టెక్స్ట్ బుక్ చదవటం శ్రమ అయింది కదా, అలా వద్దు. ఈసారి టెక్స్ట్ బుక్ చదవటం ఏమవ్వాలి? ఆశ్రమం అవ్వాలి. నవల చదవటం శ్రమ అవ్వాలి. చదవడం అందుకే వాడు రూల్ పెట్టుకుని మానేయకండి. మీరు ఆధ్యాత్మిక సాధన చేస్తున్నటువంటి వాళ్ళు కనుక న్యూస్ పేపర్ చదవనంటారు, టీవీ చూడనంటారు. నా జీవితంలో జరిగిన ఒక ఉదాహరణ అసలు నేను ఎప్పుడూ మర్చిపోను. నేను ఇక్కడే జరిగింది, వేణుగోపాల్ నగర్ లోనే. వెళ్ళా షాప్కి, వెళ్ళి వెల్లుల్లిపాయలు ఈయన అన్నా. ఎవరికన్నాడు? నాకే అన్నా. ఎంత జాలిగా చూశాడు నా వైపు. అది ఎంత అసలు నా కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది. నువ్వు వెల్లుల్లిపాయ తింటావా అని ఊరుకోవచ్చుగా. ఆహా, ఓ వాత పెట్టాడు. మేము 20 ఏళ్ల బట్టి ఉల్లిపాయలు కూడా ముట్టుకోవటం లేదు సార్ అన్నాడు. ఇది మన ఆధ్యాత్మికత. అంటే 20 ఏళ్ల బట్టి ఉల్లిపాయ వాడు తింటం లేదు. మరి నాకు తెలియదు వాడికి ఏ ఆధ్యాత్మిక జగత్తులో ఎంత ఉన్నతి శిఖరాలు పొందాడో వాడు. మన ఆధ్యాత్మికత ఇలాగా గందరగోళం అయిపోయింది. అర్థమవుతుందా ఎక్కడ తప్పు చేస్తున్నావు? ఈ నియమాల మీద పిచ్చి భ్రమలు పెట్టుకోకండి. ఇది ఆధ్యాత్మికత కావు. కానీ నియమాలు వాటంతట అవే వచ్చేస్తాయి, చాలా సహజంగా వచ్చేస్తాయి. మీరు నేను చెప్పినటువంటి ఆ టైం టేబుల్ ఫామ్ చేసుకోండి. ఇవాళ అందరికీ చెప్తున్నా, ఇది సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ సంవత్సరం మీరు చేయవలసిన దానికి రోజుకి 8 గంటలు కేటాయించుకోండి. ఇక్కడున్నా ఏదో ఉంటాయి కదా లక్ష్యాలు ప్రతి వాళ్ళకి. 8 అవర్స్ దీనికి కేటాయించుకోండి. 4 అవర్స్ నెక్స్ట్ 5 year గోల్స్, మిగతా 4 అవర్స్ స్పిరిచువల్ గోల్. ఖచ్చితంగా స్పిరిచువల్ గోల్ కు మాత్రము అన్ని గ్యారంటీడ్ స్టెప్సే. అందులో మీరు మార్చుకునేవి లేదు. అందులో పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము గ్యారంటీగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ తర్వాత స్వాధ్యాయం, దానికి కావాల్సిన పుస్తకాలు, అది 4 గంటలు. ఈ 4 గంటలు మీరు 8 అరగంటలుగా డివైడ్ చేసుకోవచ్చు. అర్థమైందా నేను చెప్పేది? మీకు రిలాక్స్డ్ గా కూడా ఉంటుంది. మీరు చాలా 2 గంటలు చదివేశారు, ఓ అరగంట ఏదో స్పిరిచువల్ బుక్ చదువుకోండి. లక్ష్యహీనంగా మాత్రం చదవకండి. స్పిరిచువల్ బుక్ అని చేతికి ఏది వస్తే చదవకండి. లైఫ్ మస్ట్ బి ప్లాన్డ్. మరి స్పిరిచువల్ బుక్స్ కూడా యూ షుడ్ ప్లాన్, ఎలా చదవాలి. కానీ నేను మీకు ఒక విచిత్రమైనటువంటి అనుభవం చెప్తాను. మీరు ఇది ఎప్పుడైతే పాటించడం మొదలెడతారో మీ చేతికి వాటంతట అవి పుస్తకాలు లభిస్తాయి. మీరేం ప్లాన్ చేసుకోక్కర్లే. స్పిరిచువల్ యాంగిల్ కి మాత్రమే చెప్తున్నా, మిగతా వాటికి మీరు అవస్థ పడాల్సిందే. కానీ స్పిరిచువల్ వాటికి మాత్రము మీరు ఏ పుస్తకాలు ఎప్పుడు చదవాలో వచ్చేస్తాయి మీ దగ్గరికి. అవి వచ్చినప్పుడు మీరు దాన్ని గమనించుకోవాలంతే. ఇదంతా ఏ విషయాన్ని చెప్తూ చెప్పాను? 19 పనిముట్లు మనకి కావాలి అని చెప్తూ చెప్పే. మీరు మనం మర్చిపోతే కష్టాలు వస్తాయి. కంటిన్యూగా దాటిపోయింది అనుకోండి. హరికథ కాదు నేను చెప్పేది. ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఆ పనిముట్లు ఎవరికి వాళ్లే ఏర్పరచుకోవాలి. బయట ఉన్నటువంటి ఏ దుకాణంలో కూడా ఈ పనిముట్లు మీకు దొరకవు. ప్రతి యోగి కూడా వాడి పనిముట్లు వాడే తయారు చేసుకున్నాడు. వెంకటేశ్వర స్వామి కావచ్చు, సిద్ధి సాయి కావచ్చు, అరవిందో కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, సివివి కావచ్చు, మేడం బ్లావెట్స్కి. ఈ పేర్లు ఎందుకు చెప్తున్నాను? వీళ్ళ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం.
కానీ వీళ్ళని మీరు అర్థం చేసేసుకుంటే సంపూర్ణ గురు పరంపర మీకు అర్థమైపోతారు. ఒక మెతుకుని పట్టి చూస్తే చాలు కదా అన్నం ఉడికిందో లేదో తెలియటానికి. మీకు 12 మెతుకులు ఇస్తున్నా నేను. వీళ్ళందరూ కూడా ఆ 19 పనిముట్లను తయారు చేసుకున్నారు. ఏ టెక్నిక్ ఉపయోగించి? వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. మనం ఏ టెక్నిక్ ఉపయోగిస్తున్నాం? సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానం. ఇది ఈ 12 యొక్క జీవిత చరిత్రలను మధించి తయారు చేసినటువంటి ధ్యాన విధానం. అందుకు ఇది చాలా మంచిది అనేది. అంటే వాళ్ళు చేసిన ధ్యానాలు, వాళ్ళు చేసిన మెథడ్స్ తప్పు అని కాదు. తప్పు అవుతే వాళ్ళంత గొప్ప వాళ్ళు ఎలా అవుతారు? కానీ వాళ్ళ జీవితాలలోంచి మనం నేర్చుకుని వాళ్ళు పడ్డ శ్రమ మనం పడక్కర్లేదు. E=mc² అనే ఫార్ములా ఎంత మానసిక క్షోభ అనుభవించి వాళ్ళు సంపాదించారో మనకి తెలియక్కర్లే. మీరు ఆ ఫార్ములాని ఉపయోగించితే చాలు కదా. అలాగే ఈ గురువులందరూ, అందుకని ఆ 12 పెట్టేది. ఇంచేత మీరు ఎక్కడో అక్కడ సమర్థ సద్గురు స్పర్శలో వాళ్ళు మీకు తగులుతారు. తగలటమే కాదు, మీరు కూడా కనీసము వాళ్ళంత వారుగా అవుతారు. అది కనీసం, అది వాళ్ళకంటే ఎత్తుగా ఎదగాలి మీరు. సైన్స్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది? ప్రస్తుతం సైన్స్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు అలాగే ఎదిగిపోతారు. చేతవుతే ఏమవుతారు? ఒక అడుగు ముందుకేస్తారు. లేకపోతే అంతవరకు వచ్చిన జ్ఞానం వస్తుంది కదా. అదే విధంగా సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానం మీరు చేసుకుంటూ మీలో ఉన్నటువంటి ఆ 19 పనిముట్లను కనుక మీరు డెవలప్ చేసేసుకోగలిగితే మీలో ప్రతి ఒక్కడు అరవిందో అవుతాడు. మీలో ప్రతి ఒక్కడు బ్లావిట్స్కీ అవుతారు. మీలో ప్రతి ఒక్కడు శ్రీరామ్ శర్మ ఆచార్య. గ్యారంటీ అది. ఇన్ వాట్ టైం అది చెప్పలేను నేను. గ్యారంటీగా అవుతారు మీరు. ఈ జన్మలో కాకపోతే పై జన్మలో. అందుకే అనేక జన్మల యొక్క ఓర్పు మీరు రెడీగా ఉండాలి మీరు. కానీ నాకు ఒక చాలా పెద్ద ధైర్యం ఉంది. ఇక్కడ ఈ విధమైనటువంటి అవగాహనతో వచ్చినటువంటి వ్యక్తులకు ఆ స్థాయి చేర్చుకోవటానికి ఈ జన్మ చాలు. ఇచ్చంతా ఉండినదేగా, రెడీమేడ్ ఎవ్రీథింగ్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అన్నమాట. కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పెద్ద ప్రమాదం ఉంది. ఆ ఫాస్ట్ గా మూసేస్తారు కూడా దుకాణం వాళ్ళు. అదో పెద్ద ప్రమాదం. అంచేత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇక్కడ ఉండాలే అని మీరు అలా వెళ్ళి వచ్చే లోపల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయిపోతుంది. చూశారో లేదో చాలా సార్లు. ఇక్కడ నాకు అనుభవం కాలేదు కానీ ఢిల్లీలో అనుభవం అయింది. ఏ సినిమాది వేలు పెట్టి చూపిస్తాడు. ఈటీ సినిమా చూడటానికి నేను, మా సదానందమూర్తి గారు, ఇంజనీర్ గారు, వాళ్ళు వెళ్ళాం. మేము సినిమా చూద్దామని. అప్పటికి ఇంకా తెరవలేదు బుకింగ్. వాళ్ళు బుకింగ్ తెరవలేదు కదా అని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళాం. అక్కడే ఉంది. ఈ లోపల వాళ్ళు చెప్పాడు బుకింగ్ తెచ్చేశారని. ఢిల్లీ లాంటి చోట్ల టికెట్లు అంత ఈజీగా దొరకవు కదా అని సరేలే టికెట్ తీసుకు వచ్చాక తిందాం అని వెళ్ళాం. ఏమైందో అర్థమైపోయింది కదా. మరి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏమవుతుందో. అంచేత మీరు ఏదేదో ప్లాన్లు వేసుకుని తర్వాత మేము చూసుకుందాం అంటే సెంటర్ ఉండకపోవచ్చు. కానీ సెంటర్ యొక్క ఛాయలు ఉంటాయి, గాబరా పడక్కర్లేదు. కానీ దానికి 4 గంటలు కనీసం మీరు మీ జీవితాన్ని పక్కన పెట్టేయండి. ఆధ్యాత్మిక జగత్తులో ఓ వివేకానంద, ఓ అరవిందో, ఓ రామకృష్ణ పరమహంస ఆ స్థాయి వ్యక్తులుగా మీరు మారదలుచుకుంటే రోజుకి 4 గంటలు సక్రియంగా ఉంటే చాలు మీరు ఈ విధానంలో. అప్పుడు టెక్స్ట్ బుక్స్ కానీ, మీరు 5 ఏళ్ల తర్వాత ఏర్పరచుకున్నటువంటి గోల్స్ కానీ, ఈ సంవత్సరంలో ఏర్పడేటటువంటి గోల్స్ కానీ ఆ 4 గంటలు ఆలోచించకండి మీరు. అర్థమైంది కదా. ఆ 4 గంటలు ఆలోచించకండి. మనం చేసే పిచ్చి పని ఎలా ఉంటుందంటే ఈ ధ్యాన విధానంలో వాటిలో మనం సినిమాకి చూడటానికి వెళ్ళాం. సినిమా చూడటానికి వెళ్ళి చూడొచ్చు కదా. వీడేం చేశాడు, క్లాస్ ఎగ్గొట్టొచ్చాడు. అంటే సినిమా చూస్తే ఏం ఆలోచిస్తున్నాడు, వచ్చేసి ఉంటారు మాస్టర్, పిలిచి ఉంటాడు, ఏదో చెప్పేసి ఉంటారు. ఇటు సినిమా చూడ్డు. ఎలాగో వచ్చేసావు కదా, ముందు సినిమా చూసి తర్వాత మాస్టర్ ఏమంటారు, 2వ రోజు వెళ్ళాక ఎలాగో జరుగుతుంది కదా, నువ్వు ఇప్పటి నుంచి ఆలోచించుకో లాభం ఏంటి. అలాగే
ఈ 4 గంటల కాలము మీ జీవితాలలో ఇంకా మిగతా విషయాలు ఆలోచించొద్దు. ఆ 4 అవర్సే మళ్ళీ మళ్ళీ దాన్ని అర్థం చేసుకోండి. ఆ 4 అవర్స్ బయటకు రానివ్వకండి. ఈ 4 అవర్స్ అయిపోయిన తర్వాత దీని గురించి ఆలోచించకండి. కానీ 4 అవర్స్ అంటల్లో మళ్ళీ మళ్ళీ నేను చెప్పాను, అర్థం చేసుకోండి. 8 హాఫ్ అన్ అవర్ గ్యాప్స్ లో కూడా పెట్టుకోవచ్చు మీరు. అప్పుడేమవ్వాలి, హాఫ్ అన్ అవర్ గ్యాప్స్ లో మిగతా విషయాల గురించి ఆలోచించకండి. దాన్ని సీరియస్ గా చదవండి, లేకపోతే సీరియస్ గా ప్రాక్టీస్ చేయండి. అంతే. ఏకాగ్రత ఆ 4 గంటల పాటే ఉండాలి మీకు. తర్వాత మీ ఇష్టం, మీ జీవితాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారో, అందరూ ఎలా జీవిస్తున్నారో అంత హాయిగాను జీవించండి. ఉల్లిపాయలు తింటాం మానక్కర్లేదు, మసాలాలు తింటాం మానక్కర్లేదు, సినిమాలు చూడటం మానక్కర్లేదు. కానీ ఒక ప్రమాదం ఉంది, వాటంతట అవి పడిపోవచ్చు. అప్పుడు మానవ వాటిని, అవి పడిపోతాయి. దానికి తేడా ఉంది. మీరు సవ్యంగా ఈ 4 గంటలు ప్రతిరోజు ఉపయోగించుకుంటే, అందులో 1 గంట దేనికి ఉపయోగించుకోమని చెప్పాను? సమర్థ సద్గురు స్పర్శ ధ్యానానికి. పొద్దున్న హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్. ఇఫ్ పాసిబుల్ సూర్యోదయ సూర్యాస్తమయ టైంలో. ఇఫ్ పాసిబుల్ అని ఎందుకు అంటున్నాం అంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్, మన ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు రకరకాలుగా ఉంటాయి. ఆ టైం కుదరకపోవచ్చు. నువ్వు పొద్దున్నే కూర్చుని 6 గంటల మెడిటేషన్ మొదలెట్టగానే పాలవాడు వస్తాడు, లేకపోతే అదేవారు పని మనిషి వస్తుంది, లేకపోతే ఇంకోడు ఎవడో వస్తాడు, లేకపోతే 7 గంటలకు ఎప్పుడో పిల్లల్ని స్కూల్కి పంపించాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? సింపుల్ కామన్ సెన్స్, అన్ని పనులు చేసుకున్న తర్వాత చేసుకోండి. ఒక్కొక్కసారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి మీరు ఈ విధంగా చేస్తే వాళ్ళకి భయం. పాపం వీళ్ళు ఏ యోగులుగా మారిపోతారు ఏమో అని అడ్డు తగులుతారు. పాపం వాళ్ళు మన మీద నిజమైన ప్రేమతో, అని మీకు అర్థం కాదు. మీరు ధ్యానం చేస్తూ కూర్చున్నారు అనుకోండి, వాళ్ళ బెంగ ఏమో అంచేత మీకు అడ్డు తగిలారంటే వాళ్ళకి మీ మీద కోపం ఉండే కాదు, మీ మీద అతి ప్రేమ ఉండే అన్నది అర్థం చేసుకోండి. మీరు అప్పుడు ఏం చేయాలి? నేను మొదట్లో ఇలాగే రూల్స్ పెట్టేసుకున్నాను. శ్రీరామ్ శర్మ ఆచార్య దగ్గర నుంచి రాగానే మొట్టమొదటి నేను మా ఇంట్లో ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే, ఉల్లిపాయలు మానేయాలి, సినిమాలు చూడటం మానేయాలి, న్యూస్ పేపర్లు వీక్లీలు ఉంటాయి, అందులో కాశీకి ఈ తెలుగు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి అని కాశీకి హిందీ కదా, అక్కడ వస్తే అది అపురూపం అన్నమాట. అది తెలుగు మ్యాగజైన్స్ వస్తాయి, అవన్నీ మానేయాలని చెప్పేశాను నేను మా వాళ్ళకి. చాలా స్ట్రిక్ట్ గా పాటించేవారు వాళ్ళు. నేను ఎంత మా శ్రీరామ్ శర్మ ఆచార్య చేత కాలేదు, మా ఇంటిని చూడండి నేను మార్చేసాను. ఒక రోజు వచ్చింది ప్రమాదం, రావాల్సిన టైం కంటే 2 గంటల ముందు వచ్చాను నేను. ఒకళ్ళు సినిమాకి వెళ్ళిపోయారు, ఒకళ్ళు ఉల్లిపాయలు వేసిన కూర తినేస్తున్నారు, ఒకళ్ళు వీక్లీ చదివేస్తున్నారు. దీన్ని రివర్స్ చేసుకోండి. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు సాధనలు చేసుకోండి ఇంట్లో. చెప్పిన ఉదాహరణ అర్థమైందా? ఇలా చదవమని చెప్పడంలే, మీ ధ్యానం చేయడానికి దానికి ఇంట్లో వాళ్ళకి సహకరించకపోతే ఏం ప్రమాదం ఉంది? ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మనం చాలా ఘనకార్యాలు చేస్తూ ఉంటాం. ఆ ఘనకార్యాలతో పాటు ఈ ఘనకార్యం కూడా చేద్దాం. ఆ మానసిక స్థితి రావాలి ఎప్పుడు కూడా. మిమ్మల్ని మీరు నియమాలతో బంధించుకోకండి. బంధన కాదు ముక్తి అంటే అదే. యూ షుడ్ బి ఏ ఫ్రీ మ్యాన్. మిమ్మల్ని మీరు బంధించేసుకుని, నేను జపం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, నేను ఆధ్యాత్మికవేత్తను గనక ఇది చెయ్యను, నీకు చెయ్యాలనిపించకూడదు. అది చెయ్యను అనుకుంటే లాభం ఏంటది? తెలుస్తూ ఉంటుంది. 2 స్నేహితులు పెళ్లి చూపులకు వెళ్ళారు. అందులో వీడికి కాస్త పెద్ద డబ్బు లేదు పెళ్లి చూపులకి, పెళ్లి కొడుక్కి. అంచేత వాడు ఏం చేశాడు, ఆ డబ్బున్న వాడి స్నేహితుడు యొక్క బట్టలు వేసుకెళ్ళాడు. బట్టలు వేసుకెళ్లారు, పెళ్లి చూపులు జరుగుతూ వీడు చెప్పాడు అప్పటికి స్నేహితుడితో, నాయన చూడు ఇది నీ బట్టలే, నీకు చాలా పెద్ద రోగం ఉంది, మాట్లాడుతూ ఉంటే అన్ని చెప్పేస్తావు, ఈ రహస్యం మాత్రం చెప్పబాక, చెప్పతే చెప్పదన్నాడు. సరే పెళ్లి చూపులు అయిపోయాయి, అంతా అయిపోయాయి. మా వాడు చాలా మంచివాడండి, బాగా చదువుతున్నాడండి, ఇది చూస్తున్నాడండి, అది చూస్తున్నాడండి, కానీ బట్టలు ఉన్నాయి దాని విషయం చెప్పదన్నాడు. ఇంకా అలాగా చాలా సార్లు తిప్పి జరుగుతుంది ఆ సంఘటన. అంటే ఏంటి ఇందులో ఉదాహరణలో, నువ్వు ఏది వద్దనుకుంటావో గ్యారంటీగా నీ మనసు దాని వైపుకైపోతుంది. నిషేధాత్మకమైనటువంటి మానసిక స్థితి తెచ్చుకోకండి.
మొత్తము ఆధ్యాత్మిక జగత్తంతా కూడా నెగటివ్ 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 అయిపోయింది. ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అనే తప్ప ఏం చెయ్యాలో ఆవిడ చెప్పడు. ఎక్కడికైనా వెళ్ళండి, ఆ నిషేధాత్మకమైనటువంటి మానసిక ప్రవృత్తి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఆధ్యాత్మిక సాధనకి మీరు పెట్టుకున్నటువంటి 4 గంటలలో ఈ నిషేధాత్మకమైనటువంటి ప్రవృత్తి జొప్పుకోకుండా చూసుకోండి. ప్లస్ మీ నిత్య జీవితంలో కూడా ఏంటి, మీ నిత్య జీవితంలో 8 గంటలు ఇమీడియట్ గోల్, 4 గంటలు 5 years గోలులో కూడా నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ థింకింగ్ రానివ్వకండి. మరి ఇదంతా చేస్తే ఆ 19 లక్షణాలు ఎలా వస్తాయి? అందుకోసం కదా ఇదంతా. ఈ గందరగోళం అంతా మొదలెట్టింది ఎందుకు? ఆ 19 లక్షణాలు ఏంటి? ఆ 19 మనము ప్రస్తుతము మన ఇంద్రియాలను ఉపయోగించుకోవటం లేదు, ఇంద్రియాలు మనని ఉపయోగించుకుంటున్నాయి. ఈ స్టేట్మెంట్ మీరు కాస్త ఇంకనివ్వండి మీలోకి. మీరేమనుకుంటున్నారు? ఇంద్రియాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారని కదా. కాస్త ఆలోచించండి, ఇంద్రియాలని మీరు ఉపయోగించుకుంటున్నారా, లేకపోతే ఇంద్రియాలు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాయా? ఆలోచించండి. మాస్టారు, కుదుటగా నేను కూర్చోలేకుండా ఉన్నాను ధ్యానం చేసుకోవటానికి, పెద్ద ప్రాబ్లమ్. అంతకంటే పెద్ద అబద్ధం నేను ఎక్కడా వెళ్ళా. నిజంగా కూర్చోలేవు 3 గంటలు. సినిమా హాల్లో ఎలా కూర్చుంటున్నావు? ఎంత బుద్ధిగా కూర్చుంటున్నావు నువ్వు? కుదుటగా కూర్చోటంలే. మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాను మాస్టర్. సినిమా హాల్లో ఎక్కడికి పోతాను మీ మనస్సు? పక్కవాడు డిస్టర్బ్ చేస్తే ఇంకా వాడి మీద ఎగురుతావు నువ్వు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంద్రియాలకి బానిసవి. ఇంద్రియాలకి ఏది చూడాలని ఉందో అది బాగానే చూస్తుంది, అప్పుడు అది బాగానే ఉంటుంది కదా. మరి ఏం చేయాలి మనం డెవలప్ కావాలంటే? నువ్వు ఏది మంచిది అనుకుంటున్నావో దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. అది ఎలా సంభవం మాస్టర్? సిగరెట్ మొదటిసారి కాల్చినప్పుడు వాంతులు అవుతాయి, కళ్ళమని నీళ్ళు వస్తాయి, దగ్గులు వస్తాయి, టిపికల్ దేవదాస్ లక్షణాలన్నీ వచ్చేస్తాయి, వాడి నీరసం తప్ప కదా. తర్వాత ఏమవుతుంది? సిగరెట్ లేకపోతే బతకలేని స్థితికి వస్తావు. ఎలాంటి స్థితికి వస్తాడు వాడు? ఓ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాడు. నాయన, నువ్వు ఇన్ని సిగరెట్లు కాలుస్తే చాలా తప్పు, నువ్వు సిగరెట్లు కాల్చడం తగ్గించేయి. చాలా కష్టం డాక్టర్ గారు, నేను తగ్గించలేను సిగరెట్లు కాదు. పోనీ ఓ పని చేయవయ్యా, భోజనం చేసినప్పుడు సిగరెట్ కాల్చుకో అన్నాడు. ఒకటి పెర్మిషన్ ఇస్తున్నాను. 3వ రోజు వచ్చాడు. డాక్టర్ గారు, చచ్చిపోతున్నాను నేను, రోజుకి 20 సార్లు భోజనం చేయలేకపోతున్నాను అన్నాడు. ఇంత పరిస్థితి అది. అది మన వీక్నెస్. అంతేగా, ఏది కూడదో దాన్ని ఎలా అలవాటు చేసుకోగలిగే హ్యాబిటేగా. అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసం, ప్రాక్టీస్ ఇట్. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకో, ఇన్కల్కేట్ చేసుకో, అదే కుదురుతుంది, గ్యారంటీగా కుదురుతుంది. అది ఒక ఇంద్రియానికి చెప్పాను, అలాగే 10 ఇంద్రియాలు ఉన్నాయి కదా. 10 ఇంద్రియాలని మీరు ఉపయోగించుకోవచ్చు అలాగా. ఈ 10 ఏ స్థితికి ఎదగాలి? దివ్యమైనటువంటి 5 జ్ఞానేంద్రియాలు, దివ్యమైనటువంటి 5 కర్మేంద్రియాలు మన చేతికి రావాలి పనిముట్లు. న్యాచురల్ గా ఇది ఇంకోటి ఇవ్వలేడు కదా మీకు. వాడి కన్ను తీసి మీకు పెడితే ఏం లాభం? వాడి చేతులు తీసి మీ చేతులు పెడితే ఏం లాభం? ఏం లాభం లేదు కదా. అని చేత ఈ 5 + 5 ఎన్నయ్యాయి? 10. ముందు ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ప్రాక్టీస్ చేసుకోవటానికి మీరు మనం వేసుకున్నటువంటి ప్లాన్ 12 గంటలు ఉపయోగపడతాయి, 16 గంటలు ఉపయోగించుకోవచ్చు మీరు. అర్థమైందా? 16 గంటలు అంటే ఏంటో, మీ ఇమీడియట్ టార్గెట్ కావాల్సినటువంటి 8 గంటల్ని కూడా ఈ దివ్యమైనటువంటి కన్నులు అంటే ఏంటి? ఏకాగ్రత. మీరు చేసేటటువంటి పనులు రాస్తూ ఉంటాం మనం. రాస్తూ ఇలా గీసేస్తాం చాలా చోట్ల. గీకండి అలాగా. ఈ చిన్న చిన్న చిట్కాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఏది కూడా అన్ఫినిష్డ్ గా వదలకండి. ఏ పనైనా కూడా పూర్తి చేసి వెళ్ళండి. ఈ లక్షణాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ జరిగేటటువంటి తప్పులు కూడా అవే. ఇక్కడ ఏదో చేస్తూ ఉంటారు, ఈ లోపల ఇంకో పని చెప్తారు.
ఈ పని మానేసి ఆ పని చేస్తాడు, ఈ లోపల వాడికి ఇంకో పని చెప్తారు, చివరికి ఏ పని అవ్వదు. అంచేత మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు వేసుకున్నటువంటి టైం టేబుల్లో ఏ రోజుకి ఆ రోజు కొంత పోర్షన్ కంప్లీట్ అయిపోతూ ఉండాలి. మీరు ఎన్ని గంటలు చదివారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత పోర్షన్ కంప్లీట్ అయింది అనేది ఇంపార్టెంట్. స్టూడెంట్స్కే కాదు, అది అన్ని విషయాల్లోనూ. పిల్లవాడిని ఇంజనీరింగ్ చదివించాలి, 5 ఏళ్ళ మీరు ప్లాన్ వేశారు, దానికి రోజుకి ఎన్ని గంటలు పక్కన పెట్టుకోమని చెప్పాను? 4 గంటలు. ఆ 4 గంటలు పేరెంట్స్ చర్చించుకోండి, ఎలాగ దానికి కావాల్సిన వనరులు సమకూర్చుకోవచ్చు, ఎక్కడ పెట్టవచ్చు. అలా రకరకాలుగా మీరు ప్లాన్లు వేసుకోవచ్చు. కానీ ఏ రోజు ప్లాన్ ఆ రోజు ఇన్కంప్లీట్ గా ఉండకూడదు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ సిలబస్ అలా ఫ్రేమ్ చేసుకోండి. మీరు ఆ రోజుకి అయిపోయేటట్టు ఫ్రేమ్ చేసుకోండి. మిలిమిల్లిగా ఏమవుతుంది మీ జీవితాల్లో? మొదటి రోజు 2 పేజీలే పూర్తి చేయగలిగితే 1 నెల 2 నెలల తర్వాత మీరు 4 పేజీలు పూర్తి చేయగలుగుతారు. ఇంకా పెద్దకెళ్ళాక వివేకానంద ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అనేటువంటి పుస్తకము ఖేత్రి మహారాజు యొక్క లైబ్రరీలో చూశాడు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంటే తెలుసు కదా మీకు. A to Z నుంచి ఎన్ని రకాల పదాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి జ్ఞానము ఒక నక్షల్లో ఇచ్చేస్తాడు. ఒక 20-30 వాల్యూమ్స్. అది లైబ్రరీని అప్పటికి చెప్తున్నాడు వివేకానందతో, బాబు అది ఇంగ్లీష్ లో ఉంది, ఒక పుస్తకం తీసుకెళ్ళు చాలు అని. వివేకానంద ఒప్పుకుంటాడా? అన్ని పుస్తకాలు తీసుకున్నాడు. రాజుగారి గెస్ట్ అయ్యి మరి అన్ని పుస్తకాలు ఇవ్వకపోతే లైబ్రరీలో ఇదేమైనా గౌతమ సంస్కార మండపం లైబ్రరీయా అయితే తీసుకెళ్ళిపోయారు వాళ్ళే. ఎవరు? వివేకానంద తీసుకెళ్ళిపోయాడు. 2వ రోజు పొద్దున్నే లైబ్రరీ కంటే ముందు వచ్చేసాడు. వచ్చి చదివేశానన్నాడు. ఒళ్ళు మండింది లైబ్రరీయన్కి. నాకు తెలిసినంత వరకు యోగులు ఋషులు అబద్ధం చెప్పరయ్యా, కనీసం నీ కాషాయ బట్టల మర్యాద అయినా ఉంచకుండా మరీ అంత ఓపెన్ ఏంటంటారండి, సఫేద్ జూట్ హిందీలో. మరి సఫేద్ జూట్ అంటే ఏంటంటారు? తెలుగు అంత పచ్చబద్ధం చెప్తున్నావా? కాదయా, చదివాను. అడుగవుతే అన్నాడు. అడిగితే వెర్బటంగా రిపీట్ చేశాడు. ఆ సామర్థ్యం మీకు వస్తుంది సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం వల్ల. ఒక పుస్తకాన్ని అలా తిప్పేసి చూస్తే అందులో ఏముందో తెలిసే జ్ఞానం గ్యారంటీగా వచ్చేస్తుంది మీకు. అంతలాగా మెమరీ పవర్ మీకు రాకపోయినా. నా అనుభవంలోనే అలాంటి వాళ్ళు 5-6 ఉన్నారు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం చెప్పాను కదా, ఒకటి ఇవాళ నేను మంత్రి ధ్యానం మొదలెట్టేశాను మాస్టర్, మరి వచ్చేస్తుందా? రావచ్చు. ఏమో మీ పూర్వజన్మల సంస్కారం నేనేం చెప్పేది. కానీ మీరు కంటిన్యూ చేస్తే వస్తుంది. అంటే ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము చూడటానికి ఎంత సింపుల్ గా కనిపిస్తుందో అంత సింపుల్ కాదు అది. అదొక మహాజ్వాల. అది ఆ మహాజ్వాలలో మీరు కలిసిపోతే మీరు కూడా ఓ మహాజ్వాల అయిపోతారు. చేత మొట్టమొదటి మీకు వచ్చేది ఏంటంటే ఇంద్రియాల మీద పట్టుతో అద్భుతమైనటువంటి మెమరీ పవర్. ఇది ఎవరికి అక్కర్లేదు. స్వామి రామతీర్థ ఆస్తమా పేషెంట్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉంది ఆయనకి. వెళ్ళాడు అమెరికాకి, మిలిటరీ వాళ్ళతో పోటీ పడి గెలిచాడు మౌంటైన్ మీద పరిగెట్టడంలో. ఏ సామర్థ్యం అది? కర్మేంద్రియానికి సంబంధించినటువంటి. కానీ అలాగే మీకు అనేక ఉదాహరణలు మీరు యోగుల చరిత్రలో మీకు లభిస్తూ ఉంటాయి. అది ఇదంతా దేని వల్ల వచ్చింది అంటే ఈ ధ్యాన విధానం వల్ల వస్తుంది. కానీ ధ్యాన విధానం చేస్తే మాత్రం రాదు. చేశాక ఈ 16 అవర్స్ మీరు ప్రాపర్ గా యూజ్ చేస్తేనే ఈ ధ్యానము మీకు ఫలిస్తుంది. లేకపోతే దయచేసి ఈ ధ్యానం జోలికి రాకండి. మీరు ఏమవుతుంది వస్తే ఎక్సర్సైజ్ లేకుండా 30 లీటర్ల పాలు తాగిన వాడి గతి పడుతుంది మీకు. ప్లాన్ యువర్ లైఫ్. అందుకు ఎప్పుడు రిపీటెడ్ గా చెప్పేది, మీరు అంత యాక్టివ్ గా లేకపోతే ఈ ధ్యాన విధానం పనికి రాదు. కానీ
మరి యాక్టివ్గా అవ్వాలనుకుంటే ఇంతవరకు నేను లేను అవ్వు, యాక్టివ్ అయిపో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. మరి మొట్టమొదటి ఏం చేయాలి? దీనికి అన్ని గంటలు కూర్చోటం ముందు అలవాటు చేసుకోండి. మొదట్లో 8 గంటలు మీరు కావలసినంత చదవలేకపోవచ్చు, కావలసినట్టు టైంని వినియోగించుకోలేకపోవచ్చు. మీరు పర్వాలే, ఈ టైంకి చేస్తాను అనుకుంటారు కదా, ఆ టైంకి ఆ పుస్తకం పట్టు కూర్చోండి తూలుతో మొదట్లో. కానీ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేస్తూ ఉంటే తూలుడు ఆగిపోతుంది. గ్యారంటీగా మీరు చదవగలుగుతారు, పనులు చేసుకోగలుగుతారు. మీరు ఏది సాధించదలుచుకున్నారో ప్రతిదీ సాధించగలరు. ప్రతిదీ సాధించగలరు అంటే మీరు ఏమనుకుంటారో అది అయిపోతారు. మీరు ఏమనుకుంటే అది అవుతారు. అది గురువుల చరిత్ర దానికి నిరూపణ, సాక్ష్యం. మీరు ఏది కావాలనుకుంటే అది అవుతుంది. మీ ఇష్టం, మీరు ఏమనుకుంటే అది అనుకోండి. ఉంది ఇమీడియట్ టార్గెట్ క్లియర్ గా ఉంచుకోండి, 5 year టార్గెట్ క్లియర్ గా ఉంచుకోండి. ఈ సంబంధ సద్గురు స్పర్శ ధ్యానం చేస్తే 5 ఏళ్ల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు అనుకున్నవన్నీ అవటమే కాకుండా మీరు ఒక మహా వ్యక్తులుగా రూపొందుతారు. దానికి ఈ ప్రయత్నాలు, ఈ సన్నాహాలు ఇక్కడ జరుగుతున్నాయి. దాన్ని అవగాహన చేసుకోండి. మీరు దాన్ని అవగాహన చేసుకున్నా నేను ఎందుకు చెప్పాను ఇప్పటికి మీకు వచ్చేవి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఇవంతా కాకుండా మీలో శక్తివర్ధకమైనటువంటి 5 పాయింట్స్ ఉన్నాయి. దాన్నే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అంటాం. ఆహారం తీసుకునేటప్పుడు ఆ నియమాలు పాటించండి. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్. చెప్పమ్మా. అది వాతావరణం యొక్క ఎఫెక్ట్.